This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన. ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని స్పష్టం. కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతనలేదు. రైతులను ప్రభుత్వం దగా చేస్తోందన్న హరీష్ రావు. వరదలకు నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తాం. పంట నష్టం అంచనాల తయారీకి అధికారులకు ఆదేశించమన్న మంత్రి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం. అప్రమత్తమైన డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది. వర్షాల కారణంగా గత వారం రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున మొత్తం 30 బృందాలు రంగంలోకి దిగాయి. దుండిగల్, మాదాపూర్, బోరబండ, బాచ్పల్లి, మియాపూర్, స్వర్ణపురి తదితర ప్రదేశాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్యంత అధునాతన హైడ్రాలిక్ జాక్ క్రషర్లు ఉపయోగించి కూల్చివేతలు జరుపుతున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలపై ఆందోళనలు, నిరసనల మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామంటూ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమంటూ తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో స్థలాలు, ఇల్లు కొనుగోలు చేయొద్దంటూ ప్రజలకు సూచించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో హైడ్రా అయితే సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రైట్ సంపత్, ఈ హైడ్రా విషయానికి వచ్చేసరికి అయితే గత కొద్ది రోజులుగా ఈ హల్చల్ అనేది కొనసాగుతుంది. ఏవైతే చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి మరి ఈ బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో వారికి సంబంధించి కూడా కొన్ని నోటీసులను ఇంతకు ముందే మేము పంపించాము. కానీ ఆ నోటీసులకు సంబంధించి వారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో వెంటనే కూల్చివేతలను స్టార్ట్ చేసినట్లుగా కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ హైడ్రా స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లో ఇండ్లు కొనుక్కున్న వారు కావచ్చు, కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొంతవరకు కూల్చివేతలకు బలవుతున్నామంటూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో ఈ హైడ్రా కమిషన్ అయితే వీరికి స్పందించిందనే చెప్పుకోవాలి. ఈ యొక్క నిరసనలన్నీ ఆఫ్ చేసే విధంగానైతే వారు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏమనంటే, ఎవరైతే ఇంతకు ముందు ఈ ఇల్లు కట్టుకొని పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకొని వారి ఇంట్లో నివసిస్తూ ఉంటారో అలాంటి సామాన్య జనం ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క ఇండ్లను మినహాయించి మిగతా కొత్త కట్టడాలు అంటే 90% అయిపోయినా సరే ఇంట్లో ఎవరు లేని పరిస్థితి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్ మాత్రం తప్పకుండా కూల్చివేతలకు గురవుతాయని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది. అయితే కొంతవరకు ప్రజలకు కూడా చెప్తున్నారు. ఏమని అంటే, ఎవరైతే ఈ స్థలాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళైనా లేకపోతే స్థలాలు కొనుగోలు చేసి లేదా అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పేపర్స్ కానీ ఆ స్థలం ఎక్కడ ఉంది, ఇంతకు ముందు అక్కడ ఏముండేది అనే వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే స్థలాలు కొనుక్కోవాలి అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్లేసెస్ లో ఈ యొక్క కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. సో దీంతో కొంతమంది ఈ యొక్క అంటే వారి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం వారు అడుగుతున్నారు, మా యొక్క పరిస్థితి ఏంటి, మేము ఎంతో కష్టపడిన డబ్బంతా కూడా ఈ యొక్క ల్యాండ్ పైననో లేకపోతే ఈ యొక్క ఇళ్ల పైననో ఈ యొక్క కంపెనీస్ పైననో మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాంటి సమయంలో మా పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వారిని వెళ్ళి అడగాలంటూ కూడా హైడ్రా వారికి సమాచారం కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో గత కొంతకాలంగా ఇళ్లను కట్టుకొని నివాసం ఉంటున్న వారి ఇల్లు అయితే కూలగొట్టమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కానీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే వాళ్ళు నిషేధిత ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు కదా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ప్రస్తుతానికైతే వారికి సంబంధించి అసలు అలాంటి ఇండ్లు ఎన్ని ఉన్నాయి, అలాంటి అపార్ట్మెంట్స్ కొంతమంది పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కూడా నిర్మించి అందులో అపార్ట్మెంట్స్ వైజ్ గా కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. సో అలాంటి వారికి నోటీసులు కూడా అందిస్తాము, దానికి సంబంధించి ఫైన్ కూడా వేస్తామంటూ సమాచారం అందుతున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో వాటితో మాట్లాడిన తర్వాత బిల్డర్స్ తోనో లేకపోతే అక్కడ ఉన్న ఓనర్స్ తోనో మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సాధిస్తామని చెప్తున్నారు. కొంతమంది బిల్డర్స్ లో లేడీ కిలాడి అని చెప్పేసి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. విజయలక్ష్మి తన పైన కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి, అంతేకాకుండా క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పైన కూడా ఇప్పుడు వేటు పడే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఈ ప్రజలను మభ్యపెట్టి ఈ స్థలాలకు సంబంధించి తను ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిందో అంటే వారు కొనుక్కునే విధంగా చేసింది. సో మా డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి, ఈ రోజు మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందంటూ కూడా సామాన్యులు బాధపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాము. తెల్లవారుజామున ఈ రోజు కూడా కొన్ని కట్టడాలు అయితే కూల్చివేయడం జరిగింది. దాంట్లో వారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చాలా ఎక్కువ ఉంది, మా కష్టార్జితం అంతా తీసుకొచ్చి ఈ యొక్క బిల్డింగ్ కి పెట్టాము, సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా త్వరలోనే ప్రభుత్వాన్ని అంటే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉంటారో వారిని కూడా అడిగి పూర్తి స్థాయిలో వివరాలు తెలుపుతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఆక్రమించి ఎవరైతే పర్మిషన్లు తీసుకున్న కాంట్రాక్టర్లు కావచ్చు, వారికి సహకరించినటువంటి జిహెచ్ఎంసీ లేదంటే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీళ్ళ ద్వారా నష్టపోయిన ఎవరైతే వీళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేశారో ఆ బాధితులకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తారు? దీనిపైన ఏమైనా స్పష్టత ఉందా? ప్రస్తుతానికైతే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు, కానీ ఎవరెవరు ఏ బిల్డర్స్ ఉన్నారో జిహెచ్ఎంసీ అధికారులలో ఎవరు అమ్ముడుపోయారు అనే వివరాలు పూర్తి స్థాయిలో తీసి వారికి సరైన పనిష్మెంట్ ఇవ్వాలంటూ కూడా సామాన్యులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా వీరికి సంబంధించి కొంతవరకు ఈ డేటా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో తీసిన తర్వాత అవి దానికి సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులకు సబ్మిట్ చేస్తామంటూ హైదరాబాద్ చెప్తున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైనా బిల్డింగ్ కి కానీ ఏదైనా హోమ్ కి కానీ పర్మిషన్ ఇచ్చే సమయంలో ఆ యొక్క స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకున్న తర్వాతనే పర్మిషన్స్ కూడా ఇవ్వాలనే సూచనలు కూడా జారీ చేసింది. సామాన్యుల విషయానికి వచ్చేసరికి అయితే ప్రస్తుతం ఏవైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి కొంత నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ బిల్డర్స్ విషయానికి వచ్చేసరికి అయితే వారిపైన తప్పకుండా కేసులు వేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే కొంతమంది పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి కాల్స్ చేసినా కానీ లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనే సమాచారం అయితే అందుతుంది. మరి వాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు, ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో త్వరలోనే విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో కొంతమంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివాసం ఉంటున్న బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చింది హైడ్రా. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం నివాసం ఉంటున్న వారి ఇల్లు మాత్రం మేము కూల్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ నోటీసులు అందిన వారు ఈ నిర్ణయం పట్ల ఎలా స్పందిస్తున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? కొంతవరకు వారి అంటే ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారు ప్రస్తుతం భయంగానే జీవనాన్ని నడిపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు అందాయి, కానీ వారు బయటకు వెళ్ళి ఇంకో చోట ఇల్లు కట్టుకొని ఉండడమో లేకపోతే ఇంట్లో ఉండడమో జరిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. తమ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ స్థలంలోనే ఇన్వెస్ట్ చేస్తాము, ఈ ఇంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాము, లేదా ఈ బిల్డింగ్ లోనే ఇన్వెస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అలాంటి టైంలో తమ పరిస్థితి ఏమిటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే సీఎం ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఎలాగైనా న్యాయం జరిపించాలి. ఈ దొంగ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో తమ అమౌంట్ అంతా కూడా ఇలా పాడైపోవడానికి కారణమైన బిల్డర్స్ కావచ్చు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ఖమ్మం జిల్లా రాకాసి తండాలో వరద ముంపు బాధితులను మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. వరద కొట్టుపోయిన పంటలని, ఇళ్లని, బ్రిడ్జిని పరిశీలించారు. తండావాసులు తమ బాధని మంత్రులతో చెప్పుకున్నారు. అనంతరం తండాలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులని పంపిణీ చేశారు. తండావాసుల దీనమైన పరిస్థితి చూసి చలించిపోయి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా మీ తండాన్ని ప్రత్యామ్నాయంగా వేరొక చోటకు మారుస్తామని అన్నారు.
తాత్కాలికంగా వస్తువులు కల్పించి ప్రధానంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాకాసి తండా ఏదైతే పేద ప్రజలు నివసించేటువంటి ఈ గ్రామం ఉందో, ఈ తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కానీ, ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానీ, వ్యవసాయం కానీ, పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది. ఇక్కడ చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండాకు చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉపయోగయోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు ఇంతకుముందే స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఈ గ్రామము వాళ్ళందరూ కలిసికట్టుగా మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, మేము ఇక్కడ ఉండలేము, ఏ రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, భవిష్యత్తులో ఇంకేదైనా ప్రమాదం అయితే కష్టము, ఇప్పుడేదో అదృష్టవశాత్తు మేము అందరము ప్రాణాలు దక్కించుకున్నాము కాబట్టి మాకు ప్రత్యామ్నాయం కావాలని కోరారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా, స్థానిక ప్రజలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు తాత్కాలికంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు షెల్టర్ ఏర్పాటు చేయడం, ఒక శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాకాసి తండను షిఫ్ట్ చేయడం, దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకు సర్వే చేసి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వరదలకు నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. బందరు మండలం రుద్రవరం, చిన్నాపురం, నెల్లకుర్రు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. అధిక వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికే పంట నష్టం అంచనాల తయారీకి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజ్ నుంచి రావడం, ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లడ్గా రావడం, వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్లని, ఎందుకంటే లాస్ట్ 5 years అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారెడు మట్టి కూడా తీల కాలువల నుంచి, బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి. మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువ గట్ల మీద ఇది కరకట్ట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపలా కాసి తెల్లవారులు కూడా కాపలా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే. ఇంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన దాదాపు 120 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి. వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క, ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది. మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే. ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందరు మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం. వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళల్లోనే ఉంది, అది ఎటు బస్సులో పనికిరాదు. కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి డ్యామేజ్ అయింది పర్ఫెక్ట్గా నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా, నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇళ్ళు పడిపోతే ఇళ్ళకు కూడా ఆల్రెడీ మరి వ్యూవర్స్కి రేషన్ ఇవ్వడం జరిగింది. లంక గ్రామాలకు కూడా ఇప్పుడు రేషన్ ఆల్రెడీ 6 రకాల వస్తువులతో రేషన్ కూడా అందించడం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలోనే ఉండి, విజయవాడలో ఇవాళ 8వ రోజు ఆయన అక్కడే పండగ కూడా వెళ్ళకుండా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గడుపుకోకుండా ఆయన అక్కడే నార్మల్ స్థితికి తీసుకొచ్చే వరకు వెళ్ళని చెప్పి వారు కూడా అక్కడ కూర్చున్నారు. ఇవాళ మరి ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించి ఒక సక్రమంగా నష్టపరి. చింతకాని మండలం నాగులవంచ, నామవరం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు.
నాగులవంచ పాతర్లపాడు మధ్య ఉన్న బండిరేవు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులను బట్టి ఆదేశించారు. వర్షం వల్ల కొంత నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజమండ్రిలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, రామ్ ప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్ తదితరులు కలిసి ప్రారంభించారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ క్రీడాకారులకు శిక్షణ కోసం టీడీపీ హయాంలో స్థలాన్ని కూడా అందించడం జరిగిందని, ఆ అకాడమీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మూల విరాట్కి, సిద్ధి బుద్ధి వినాయక ఉత్సవమూర్తులకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. వేద పండితులతో వేదోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అంశవాహనంపై మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా ధ్వజస్తంభమునపై భాగమున కట్టి ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్.